నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుంటూరు పార్లమెంటు స్థానం చాలా కీలకమైనది. ఇప్పటివరకు అంటే 2 పర్యాయాలు గనక మనం చూస్తే తెలుగుదేశం పార్టీయే గెలుచుకుంది. ముఖ్యంగా 2 పర్యాయాలు కూడా గల్లా జయదేవ్ ఆయన భారీ విజయాన్ని కూడా అక్కడ నమోదు చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో గుంటూరు పార్లమెంటు స్థానానికి సంబంధించి తెలుగుదేశం, జనసేన బలపరిచినటువంటి అభ్యర్థి ఎవరు అనే దాని మీద ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకనంటే గల్లా జయదేవ్ ప్రత్యక్ష రాజకీయాలకు ఇటీవలనే గుడ్ బై చెప్పారు. సో ఎలా అయినా సరే హ్యాట్రిక్ మనం సాధించాలి. గుంటూరు అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోటగానే మనం చెప్పాలి. ఇలాంటి సందర్భంలో ఆ స్థానం చాలా 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 కీలకమైనదిగా భావిస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి క్రమంలో 2 పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భాష్యం విద్యాసంస్థల అధినేత రామకృష్ణ, అలాగే ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్, ఈ ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొంది. వాస్తవానికి గతంలోనే భాష్యం విద్యాసంస్థల అధినేత రామకృష్ణకు తెలుగుదేశం పార్టీ అధినేత మాట ఇచ్చారని, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఆయన కూడా మాట ఇచ్చారు. కాబట్టి ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా బరిలో ఉంటారు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఈ ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచో బ్యాక్ బోన్గా ఉండి ప్రతి విషయంలో సహాయ సహకారాలు అందిస్తున్నారు అనేది కీలకంగా మారింది. ఎన్ఆర్ఐ ఎవరైతే పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారో ఆయన విదేశాల్లో ఆయనకంటూ కొన్ని వ్యాపారాలు ఉన్నటువంటి తరుణంలో ఆయన స్థానికంగా ఉండరు కాబట్టి భాష్యం విద్యాసంస్థల అధినేత రామకృష్ణకు ఇస్తేనే బాగుంటుంది అనే ఆలోచన కూడా జరుగుతుంది. ఇదిలో ఉంటే ఒక సందర్భంలో ఆ ఇద్దరిని కూడా నరసరావుపేటకి పంపిందాం అనే ఆలోచనలో కూడా ఒక చర్చ జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీ నుంచి ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరారు లావు శ్రీకృష్ణదేవరాయలు. ముఖ్యంగా నరసరావుపేట కూడా చాలా కీలకమైంది. ఈసారి వైసీపీ అక్కడ గెలిచే పరిస్థితి కూడా కనిపించట్ల. ఇలాంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ తరపున నరసరావుపేటకి లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన్ని ఖరారు చేస్తే ఈ ఇద్దరిలో ఖచ్చితంగా ఒకరికే గుంటూరు నుంచి అవకాశం ఉంటుంది అనేది కూడా బాగా వినిపిస్తుంది. ముఖ్యంగా ఎందుకనంటే ఇక్కడ 2 అంశాలు మనం చెప్పుకోవాలి. భాష్యం విద్యా సంస్థలకు సంబంధించి చూస్తే ఎక్కువగా అంటే ఆ విద్యా సంస్థల్లో చదువుకొని బయటికి వెళ్ళినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వారు, లేకపోతే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారు ఎక్కడ ఉన్నా సరే ఓటు వేయడానికి అక్కడ రావాలి. కాబట్టి చాలామంది అంటే వందలాది మంది విద్యార్థులు ఆయన శిష్యులుగా ఉన్నారు భాష్యం విద్యా సంస్థల అధినేత రామకృష్ణకు. సో ఇలాంటి సందర్భంలో అది పాజిటివ్ అంశంగా చూస్తుంది. అలాగే ఎన్ఆర్ఐ విషయంలో ఆయన కూడా పార్టీకి ఎంతో సపోర్ట్ చేశారు. కానీ అందరికీ నెక్స్ట్ అందుబాటులో ఉంటారా అని, ఎందుకంటే ఎక్కువగా అటు యుఎస్ఏ వెళ్ళినా సరే, విదేశాల్లో ఉన్నా, ఒకవేళ ఇక్కడికి వచ్చినా సరే అంతంత మాత్రమే. కాబట్టి ఇద్దరిలో ఒకరికి సర్ది చెప్పి, ముఖ్యంగా పెమ్మసాని చంద్రశేఖర్ ఆయనకు కాకుండా భాష్యం విద్యాసంస్థల రామకృష్ణకే ఇస్తే బాగుంటుంది అనే ఆలోచనలో అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉన్నట్లు మనకి సమాచారం అందుతుంది. మొత్తానికి చాలా కీలకంగా మారినటువంటి అంశంగానే మనం ఇది చూడాలి. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీకి నరసరావుపేట కానీ, లేకపోతే గుంటూరు కానీ, ఆ పరిసర ప్రాంతాలంతా ఒక రకమైనటువంటి చాలా పాజిటివ్ వేవ్ అనేది ఉంటుంది గుంటూరులో. ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా మూడోసారి మళ్ళీ అక్కడ మనం గెలిచి తీరాలి, మనం యొక్క టీడీపీ జెండాని అక్కడ మళ్ళీ ఎగురవేయాలి అనే ఆలోచనలోనే ఉన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా అదే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ అభ్యర్థి ఎంపిక విషయంలో మాత్రం చాలా కీలకంగానే అడుగులు వేస్తున్నారని చెప్పాలి. చాలా ముఖ్యంగా ఒక ఇంపార్టెన్స్ అనేది నెలకొంది ఆ నియోజకవర్గానికి. కాబట్టి గుంటూరుకి మాత్రం ఖచ్చితంగా భాష్యం విద్యా సంస్థల అధినేత రామకృష్ణకు ఇస్తారు అనేదే ప్రచారం అయితే బాగా జరుగుతోంది.